హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, కృపా హోమ్ మా అమ్మ ఛానల్. వాళ్ళు నేను మా అమ్మ కలిసి మొత్తం ఇక్కడ చార్మినార్ చూడడానికి వచ్చాం. చూద్దాం ఎట్లుంటుందో అమ్మ, చూద్దామా మొత్తం ఎట్లుంటుందో. ఇక్కడ షాపింగ్ కూడా చేస్తున్నాం, మొత్తం చూపిస్తాం మీకు ప్రతి ఒక్కటి. ఇప్పుడు రాత్రి 12:30 అయింది. టైం చూస్తే చాలా 12:30 అవుతుంది గైస్. ఇలా నైట్ రైడ్ చేస్తున్నాం అమ్మతోని, మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం చూపిస్తున్నా. చూద్దాం ఎట్లుంటుందో. చలో లెట్స్ గో స్టార్ట్ ఇట్. చార్మినార్ వెళ్ళామండి మేము. ఇంకో అక్కడంతా చూస్తున్నాము. చెవులీలు చూసారు ఎంత బాగున్నాయో. నైట్ 12:30కి వెళ్ళాం. చార్మినార్ ఎంత అందంగా కనబడుతుందో చూడండి. ఇంకా మేము ఏం చేయాలనుకున్నామంటే అసలు మేము వేరే దిక్కునికి వెళ్ళాము. కాకపోతే మేము అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే అన్నట్టు పెళ్ళికి వెళ్ళి అక్కడ పెళ్ళి సరిగ్గా నచ్చలేదని మేము చార్మినార్కి వెళ్ళామండి. చార్మినార్లో అలా చూసుకుంటూ వెళ్ళిపోతే నాకు తెలియకుండానే మా అబ్బాయి వీడియో తీసాడు. చూడండి, అవన్నీ ఉంగరాలు కొనుక్కున్నాం, అక్కడ గాజులు కొనుక్కున్నాం. లైటింగ్లు అండి చార్మినార్ ఎంత బాగున్నాయంటే షాపులు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు నేను ఇంతవరకు నైట్ టైం ఎప్పుడు చూడలేదు. చార్మినార్ చాలాసార్లు చూశాను, కాకపోతే నైట్ టైం చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నైట్ టైం చూడడం. రంజాన్ నెల కాబట్టి చాలా బాగున్నాయండి. షాపులన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి. మనం ఎక్కడ ఎదిగినా సికింద్రాబాదు జంటల బజార్లో కానీ శిల్పారామంలో కానీ ఎక్కడ ఎదిగినా కూడా దొరకవు. అన్ని వెరైటీలు ఉన్నాయండి అక్కడ. చాలా బాగున్నాయండి. మీరు కూడా వెళ్ళి ఒక్కసారి చూసి రండి. నైట్ టైం వెళ్ళండి, పగలు కాదు వెళ్ళడం. హలీం తినడానికి వెళ్ళడం కాదు కానీ గాజులు కొనుక్కోడానికి వెళ్ళాలి. గాజుల్లో వెరైటీస్ ఉన్నాయండి, అసలు నేను చెప్పలేనండి. అన్ని వెరైటీలు ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. గొలుసులు, గాజులు, నేను కొన్నానండి. ఇంక ఈ షాప్లోనే కొన్నాను నేను గాజులు. 100 రూపాయలు సెట్, ఏదైనా 100 రూపాయలు ఒక సెట్. బాక్స్లో ఇచ్చాడు, మామూలుగా ప్యాకింగ్ చేసి ఇచ్చాడు. ఇవి కూడా హ్యాంగింగ్స్, చెవులీలు బాగున్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఏది కూడా ప్రతిదీ చూసిందల్లా కొనాలనిపిస్తుంది అక్కడ. మరి రంజాన్ వల్లనో మళ్ళీ మామూలుగా వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఉంటుందో తెలియదు. నేనైతే నైట్ టైం వెళ్ళడం ఫస్ట్ టైము. లిప్స్టిక్లు ఏంటి ఏదైనా సరే అండి చాలా బాగున్నాయండి అసలు. మా అబ్బాయి అయితే వెనకాలండి వీడియో తీసి నవ్వుతున్నాడు. నేను ప్రతిదానికి నాకు మొక్కలంటే ఇష్టం కదండి. మొక్కల గురించి ఏమైనా కుండీలు అవి ఇవి దొరుకుతాయి అనుకున్నాను, కానీ అక్కడ ఏం మొక్కల గురించి అవి ఇవి దొరకలేదు. అక్కడ మా అబ్బాయి తిరుగుతున్నాడు. వాడికి తెలియకుండా నేను వీడియో తీసి అది కూడా యాడ్ చేసాము అందులోనే. వాడికి ఏవో చైన్ కావాలి, జెంట్స్లో వేసుకునేది అన్నాడు. జెంట్స్ చైన్ గురించి ఎతికేస్తున్నాడు, కానీ దొరకలేదు. లాస్ట్కి చివరికి ఇంక వచ్చేద్దాము అనుకునేటప్పుడు మాత్రం దొరికింది. ఒక ఉంగరం ఒకటి కొన్నాడు. ఆ ఉంగరం కన్ను ఉంగరం చాలా బాగుందండి. ఉంగరం, ఆ ఉంగరం మీకు చూపించాలి. లాస్ట్లో వీడియోలో పెడతాను, మీరు చూపిస్తాను ఉంగరాన్ని. ఇంక జనం అయితే తిండి అయితే ఇసుకేస్తే రాలేటట్లేరు, అంత జనం ఉన్నారండి అక్కడ. ఇంక ఇసుకేస్తే రాలరు, అంత జనం ఉన్నారు. చాలా జనం అసలు. అంక చూడండి పబ్లిక్ వెనకాల ఎంతమంది ఉన్నారో చూసారా. అసలు ఒక తీర్థం జరిగినట్టే ఉన్నది. ఎంత నైట్ టైంలో రాత్రి 12 గంటలకు ఎంత జనం ఎక్కడి నుంచి వచ్చారబ్బా అనుకున్నాను నేను. కానీ రోజు అలాగే ఉంటారట. ఏది నాకు తెలియక నేను ఫస్ట్ టైం వెళ్ళాను, కానీ ఎప్పుడు కూడా ఇదే జనం ఉంటారటండి. రంజాన్ నెల కాబట్టి ఇంక వాళ్ళకి ఏం పనులు లేవు, అలా తిరుగుతూనే ఉంటానండి. బాయ్.